ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీల డిమాండ్ల సాధనకు చలో ఢిల్లీ. రిజర్వేషన్లు అమలు చేయకపోతే యుద్ధమేనన్న ఆర్ కృష్ణయ్య. సీఎం రేవంత్ రెడ్డి కృషి వల్లే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పలువురు. రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో ఉద్రిక్తత. భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని రైతుల ఆరోపణ. కేపీహెచ్పీలో ఆన్లైన్ మోసానికి మహిళా బలి. టెలిగ్రామ్లో వర్క్ ఫ్రం హోం ప్రకటన చూసి మోసపోయిన అనూష. హైదరాబాద్లో గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా మందిరంలో భక్తుల ప్రత్యేక పూజలు. బీసీలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 23, 24న సెమినార్ను నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగే సెమినార్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించి పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారని హెచ్చరించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23, 24వ తేదీల్లో చెరో ఢిల్లీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ లోపల, రాజధాని లోపల పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో సెమినార్, జాతీయ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ, అందుకే బీసీలందరూకి చాలా ఆశలు ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే బీసీల డిమాండ్ నెరవేరుతాయి. అందుకోసం అమ్మైనా 7 మంది అన్నం పెట్టరు. అట్లే బీసీలు అడగందే ఎవరు కూడా బీసీలకు మేలు చేయరు. అందుకోసం బీసీలకు న్యాయమైన వాటా రావాలి, సామాజిక న్యాయం దక్కాలి. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి కృషి వల్లే జరుగుతుందని బోయిన్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుతి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంపన ప్రతాప్ హాజరయ్యారు. 10 ఏళ్లుగా మేడ్చల్, షామీర్పేట్ ప్రధాన రహదారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారని, ఈ ప్రాంతంపై వారికి పూర్తిగా అవగాహన ఉన్నదని చెప్పారు. ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్ గారికి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరుగుతోంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 303 కోట్లు అనేది ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి కంటోన్మెంట్ కి ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నిసార్లు ఈ ప్రయత్నం చేయలేకపోయిన వారు వీళ్ళంతా కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అదేవిధిగా ఇష్టానుసారంగా సొమ్మొకరిదైతే సోకొకరిది అనే విధంగా వీళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా, బీజేపీ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, మీకున్నటువంటి మీరు ఎంతసేపు ప్రజా సంక్షేమం చేస్తున్న వారిపై బుర్రగల్ల మీద పిచ్చి మీరు ఏ రోజైనా నిధులు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు ఇంకోటి క్వశ్చన్ వేస్తా ఉన్నాం. మీరు గత 11 సంవత్సరాలుగా ఇక్కడ ఏం చేశారో చెప్పాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మేమే కారిడార్ ని తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతోంది. మీరు అప్పట్లో కన్ఫర్మ్ చేయలేకపోయారు. ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తానని
బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున అన్నారు. కంటోన్మెంట్ బోర్డు నిధులు 46 లక్షల రూపాయలతో న్యూ బోయిన్పల్లిలోని వివిధ ప్రాంతాలలో డ్రైనేజీ పైప్లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జునులు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కారం చేస్తామని భానుక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డు నిధులతో 46 లక్షలతో డ్రైనేజ్ లైన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి గాను ఇక్కడ పవన్ వివాహర్ కాలనీ, అలాగే నేతాజీ నగర్, 7 టెంపుల్ దగ్గర 3 ఏరియాలలో 46 లక్షల దాంతో మేము ఈరోజు కంటోన్మెంట్ బోర్డు నిధులతోని నామినేటెడ్ మెంబర్ బీజేపీ తరఫున నేను చేయడం జరిగింది. మొత్తం బీజేపీ కార్యకర్తలు, సీనియర్లు అందరం కలిసి. ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్ల రూపాయలు కేటాయించినందుకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుక మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భానుక మల్లికార్జున్ మాట్లాడుతూ, గత మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి 5 ఏళ్లలో ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలిచి ఏడాది పాలనలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు నిధులు మంజూరు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఏడాదిలోని కంటోన్మెంట్ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ తరపున 10 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. దమ్ముంటే కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ ఛార్జీలు తీసుకురావాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సవాల్ విసిరారు. ఈరోజు గురు పౌర్ణమి, అందరికి శుభాకాంక్షలు. మా విశ్వగురు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈరోజు మీరు గురుదక్షిణంగా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం, ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధికై 303 కోట్ల రూపాయలు మా కంటోన్మెంట్ ఏదైతే భూములు తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ చేస్తా ఉన్నారో దానికి గాను మళ్ళీ కంటోన్మెంట్ అభివృద్ధికే కేటాయించినందుకు ప్రత్యేకంగా మేము మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దీనికి కృషి చేసినటువంటి అప్పుడున్నటువంటి బోర్డు, అదేవిధంగా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ రాజ్నాథ్ సింగ్ గారిని, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని మెప్పించి 303 కోట్లు తెప్పించిన ఘనత ఈ రోజు భారతీయ జనతా పార్టీది. ఈ రోజు హైదరాబాద్ లో ఏ రోడ్డు చూసినా గుంతలే. నగర రోడ్ల పరిస్థితి దయనీయం. వర్షాకాలం ప్రారంభం కాకముందే నగర రోడ్లన్నీ రిపేర్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. మెయిన్ రోడ్స్తో పాటు ఇంటర్నల్ రోడ్స్ పాడవడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా కురిసిన ముసురుకే చాలా చోట్ల రోడ్లు దెబ్బతినగా త్వరలో రానున్న భారీ వర్షాలతో సిటీ రోడ్ల పరిస్థితి ఏంటని నగర ప్రజలు బెంబలెత్తిపోతున్నారు. ఇక జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చేయాల్సిన ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారగా ప్రధాన రోడ్లను సైతం తామే మెయింటైన్ చేస్తామంటున్న బల్దియా అధికారులు సిఆర్ఎంపీ టెండర్లను పునరుద్ధరించకపోవడంతో నగర ప్రధాన రహదారులు కూడా సరైన మెయింటెనెన్స్ లేక దెబ్బతింటున్న పరిస్థితి ఏర్పడింది. బల్దియా పరిధిలోని ప్రధాన రహదారుల మెయింటెనెన్స్ సిఆర్ఎంపీ కింద ప్రైవేట్ ఏజెన్సీలు చూసుకునేవి. సుమారుగా 800 కిలోమీటర్లు సిఆర్ఎంపీ రోడ్లుండగా అవన్నీ నీట్గా వెల్ మెయింటైన్గా ఉండేవి. అయితే 6 నెలల క్రితం సిఆర్ఎంపీ రోడ్ల టెండర్లు ముగిశాయి. అప్పట్నుంచి తిరిగే టెండర్లను పిలవకపోగా ఆయా రోడ్లను మేమే మెయింటైన్ చేస్తామని జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం ముందుకొచ్చింది. అసలు బల్దియా చూడాల్సిన ఇంటర్నల్ రోడ్లే సరిగా మెయింటైన్ చేయకపోగా ప్రధాన రహదారులైన సిఆర్ఎంపీ రోడ్లను ఎలా చూసుకుంటారని మొదట్నుంచి పలు విమర్శలు తలెత్తుతున్నాయి. దాన్ని నిజం చేసే విధంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరు ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్ నుండి సబ్ రోడ్ ఇది. ఈ సబ్ రోడ్లో సుమారుగా డైలీ ఒక 25,000 వాహనాలు పోతాయి. ఈ 25,000 వాహనాలకు వీళ్ళు రోడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి గుంతలు తీసి వదిలేసి వెళ్ళిపోయినారు. దానికి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, మళ్ళీ వాటర్ వ్యవస్థ లింక్ చేయలేదు. ఈ ప్రాబ్లం వచ్చేసరికి గత 9 నెలల నుండి ఉంది. దీని ద్వారా ఈ గుంతల ద్వారా పిల్లలు పడడం కానీ, ఇక్కడ వాటర్ ఆగితే దుర్వాసన సమస్య కానీ చాలా ప్రబలుతూ ఉంది. అంతేకాకుండా ఈ హాస్పిటల్ అంటే ఇక్కడ ఉండే వాటర్ వచ్చేసరికి నిల్వ ఉండే ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడే కాలేజ్ ఉంది.
ఇక్కడే హాస్పిటల్ ఉంది. ఆ పిల్లలకి ఆ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు పట్టించుకోరు. సిటీలో చాలా రోడ్లు పైప్ లైన్ కోసం రోడ్లు తవ్వి అలాగే వదిలేశారు. ఆయా రోడ్లపై కొత్త రోడ్లు వేయకపోవడంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. సుమారు 8 నెలల నుంచి ఈ గుంతలు ఇలాగే ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. నాకు ఈ ప్రాబ్లము నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది పైప్ లైన్ స్టార్ట్ చేశారు ఇక్కడ, అంతే పెండింగ్ పెట్టేసారు వర్క్. ఇది వర్షం వస్తే ఈ పరిస్థితి. వర్షం కంప్లీట్ అయిపోయిందంటే మొత్తం గల్లీ గల్లీ అంత దుమ్మైపోతుంది. రోజు ఎవరో ఒకరు పడుతూనే ఉంటారు బండ్ల మీద. నడుచుకుంటూ పోయే వాళ్ళకి ఇబ్బంది ఉంది. ప్రతి ఒక్కరికి మొత్తం దుర్వాసన వస్తుంది. 9 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ. ఈ మొత్తం ఏరియా ఇక్కడ నుంచి చూసుకొని దయార్ మార్కెట్ వరకు ఇదే ఇబ్బంది ఉన్నది. మున్సిపల్ వాళ్ళకు చెప్పినాము, పేపర్లో ఇచ్చినాము, ఇంతవరకు మా కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము, ఎవరు ఇంతవరకు స్పందించలేదు. వర్షం పడ్డప్పుడు ఆయా గుంతల్లో వర్షపు నీరు నిండి అక్కడ గుంతలున్నాయా, రోడ్డు సాఫీగా ఉందా తెలియక వెళ్లి కింద పడిపోతున్నారు బైకర్స్. వాటర్ బోర్డు అధికారులకు జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య కోఆర్డినేషన్ లేక ఆయా రోడ్లను అలాగే వదిలేశారు. గుంతలు అవి పడిపోయి ఉన్నాయి. మొత్తం అంతా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మొత్తం రానికి కష్టం అవుతుంది. ఒక ఆటో రమ్మంటే కూడా ఆటో కూడా రానికి వాళ్ళు రానంటారు. ఎందుకంటే ఈ రోడ్లు బాగాలేదు అంటారు. మొత్తం అన్ని గుంతలు. మీరు ఇడికి చేపల చూసుకోండి. ఏంటంటే మీరు పైప్ లైన్ వేసిరు ఓకే. పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ మీరు రోడ్ మీద కన్స్ట్రక్షన్ చేయాలిగా. మీరు భారీ వర్షాలు రాకముందే రోడ్లను రిపేర్ చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. 9 నెలల నుంచి బాధపడుతున్నాం. ఇక్కడ వచ్చే జనాలు మా చిన్న షాప్స్ చేసుకుంటే కానీ మేము బ్రతకలేము. ఇక్కడ కిరాయిలు కట్టలేకపోతున్నాం. అంత ఇబ్బంది ఉంది ఇక్కడ. ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. వాటర్ బోర్డుతో పాటు పలు కేబుల్ పనుల కోసం సమ్మర్లోనే రోడ్లను తవ్వి ఆయా పనులు పూర్తి చేయాలి. ఆ పనులు పూర్తయిన వెంటనే జీహెచ్ఎంసీ కొత్త రోడ్లు వేయాలనే నిబంధన ఉంది. కానీ రోడ్ల తవ్వకాలు మే, జూన్లో జరిగిన బల్దియా అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత రోడ్లు వేయాల్సిన అధికారులు లైట్ తీసుకోవడంతో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షాకాలంలో కొత్త రోడ్లు వేయకుండా ఖాళీ రిపేర్ చేయాలనే నిబంధన ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా పాడైన రోడ్లను రిపేర్ ఎలా చేస్తారు? చేసిన ఆయా రోడ్లు భారీ వర్షాలకు ఉంటాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. मैंने अभी टाइम दे दिया उसको, मकान मालिक को. अभी 1 महीने में खाली कर देते दुकान. पूरा बिजनेस पूरा मार खा गया. 2-3 लाख रुपए का नुकसान भी हो गया है. किसकी वजह से? ये इसकी वजह से ही पूरा 8-9 महीने हो गए. मुशीराबाद से रामनगर जाने के लिए पूरा बिजनेस पूरा डाउन हो गया. पूरा रोड खराब है. पूरा ड्रेनेज भर गया. रोड जाम है पूरा. ఇక మరోవైపు సీఆర్ఎంపీ రోడ్లను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం అధికారులు గతంలో లాగా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా తామే చూసుకుంటామని చెప్పడం వెనుక ఉన్న మతలబేంటని బల్దియాలో పెద్ద చర్చే జరుగుతోంది. अभी मैं कुछ मुशीराबाद से जा रहा था रामनगर, तो कुछ फिश मार्केट से काम से जा रहा था. तो जाने के अकॉर्डिंग ये कमर्शियल फीड जो जाती है अंदर, वहाँ जाने के तो पूरा गंदा पानी का गंदा पानी. इस पर जो है आने जाने वालों को, हम जैसे लोगों को जो है कुछ भी हेल्थ इशू भी हो सकते हैं. यहाँ की स्कूल के छोटे छोटे बच्चे भी जाते हैं, आते जाते रहते हैं, और इनका जो भी जान का भी धोखा है, बीमारी भी आ सकती है. और इसका जिम्मेदार कौन है? हुकूमत से हम राब्ता कर रहे हैं कि ये जल्द से जल्द जो है इसका काम करवाए और सख्त से सख्त एक्शन ले. और यहाँ के जिम्मेदार कारपोरेटर कौन है, हम इनसे भी जो है रिक्वेस्ट कर रहे हैं कि ये जल्द से जल्द काम कराए. और जीएचएमसी के जिम्मेदार से भी हम यही बोलना चाह रहे हैं, हम रिक्वेस्ट कर रहे हैं, आपसे कोई हमारी ज़ाती दुश्मनी नहीं है. हमारे कुछ सिर्फ हम वोट डालते हैं आपकी जिम्मेदारी आसानी हो. హైదరాబాద్ ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో ఉచిత మెగా మెడికల్ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాలా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బిడ్జిస్ ఉన్నీసా, వైద్యులు, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ టీం తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెడ్ మండలం తుర్కయాంచల్లో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెంచర్లు ఏర్పాటయ్యాయి. ప్లాట్ల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇలాంటి చర్యలు ఎవరు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఏ పని జరగాలన్నా ఫైల్ కదలాలన్నా ముడుపులు ముట్టాల్సిందే. గతంలో గ్రామ పంచాయతీలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు కారోబార్లు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో పంచాయతీ కార్యదర్శులు వార్డ్ ఆఫీసర్లుగా కారోబార్లుగా ఉన్నవారు బిల్ కలెక్టర్లుగా రూపాంతరం చెందారు. కానీ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన వార్డ్ ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్లకు ముడుపులు చెల్లించిన వారికే తనకు అనుకూలంగా ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉంటే నాకు ఆఫీస్ బిల్డింగ్ అని వచ్చింది. ఇది అంగన్వాడీ టీచర్లు సర్వే చేసిర్రు. అదొకటి మళ్ళా ఇంట్లో సెక్రటరీ సార్ని అడిగినాం. అడిగితే ఇది అట్లా కాదు అని చెప్తుండు. మరి ఇది మేము ఫోటో చూపిమని చెప్పినాము. ఇది బిల్డింగ్ ఉంది కదా, మరి ఏ బిల్డింగ్ కాడ దిగినాం. అందులో భాగంగానే వెమ్మనాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బిలుకూరు వార్డు కార్యాలయం ముందు అధికారులను ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు అడ్డుకొని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇండ్లను ఎలా కేటాయిస్తారని అధికారులను ప్రశ్నించారు. కమిషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడమేంటని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి వారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. వెంకటేష్ ఆయన పేరు. కారాబార్ రాజేష్ కూడా ఉన్నాడు. సర్వే చేసినప్పుడు రాజేష్ కూడా ఉండే. వాళ్ళతో పాటు ఇంకా 3-4 అంగన్వాడీ టీచర్లు వచ్చి సర్వే చేసుకొని వెళ్ళిపోయారు. అయితే మేము ఇల్లు వస్తుందని చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఇల్లు వస్తే మేము వాళ్ళకి పైసలు కలిపి కట్టుకుందాం అనేసి ఎదురు చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మేము ఇల్లు రాలేదని వచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీని అడిగితే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్గా మాట్లాడుతూ ఎవరికి చెప్పుకో మేము కమిటీ లీడర్ ఎవరు చెప్తే వాళ్ళకే రాస్తాము. మున్సిపల్ ఆఫీస్ లో పోయి కమిషనర్ చెప్పుకో, ఆయనకి ఏదైనా ఉంటే ఆయన చెప్పుకో అని ర్యాష్ గా మాట్లాడుతుండో. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ ఇండ్లు ఎవరెవరికి శాంక్షన్ అయినాయో ఒకసారి లీస్ట్ మేము చెక్ చేసుకుంటాము, ఒకసారి చూసుకుంటామని అంటే నీకేంది ఇచ్చేది, నువ్వెవరు నాకు వచ్చి అడిగేది, ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అడుగు, వాళ్ళతో మాట్లాడుకో, నా దగ్గర రావద్దు అని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతుండు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కూలిపోయింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో చాలా ఇబ్బంది పెట్టేసారు. మాకు సెక్రటరీ ట్యాక్స్లు కడితేనే మీకు ఇల్లు రాసామంటని అన్నారు. అట్లా అయినా సరే మొత్తం ఉన్న ట్యాక్స్ మొత్తం ఇంటి ట్యాక్స్ మొత్తం కట్టేసాము. ఇంటి ట్యాక్స్ కట్టినాక కూడా మాకు ఇల్లు ఇవ్వలేరు. మేము 5 మంది అన్నదమ్ములం. ఒక్కరికి మా అన్నదమ్ములలో కూడా ఒక్క ఇల్లు కూడా రాలేదు మాకు. మేము 5 మంది అన్నదమ్ములము. మాకు ఇల్లు వస్తుందని ఈ గవర్నమెంట్ లో వస్తుందేమో అని ఎంతో ఆశతోటి ఉన్నాము. మేము కొన్ని పైసలు కూడా రెడీ పెట్టుకున్నాము. సెక్రటరీ వెంకటేష్ అడిగినప్పుడల్లా మళ్ళా సార్తో వస్తుంది అంటారు. ఈ ఫస్ట్ లిస్టే ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ విడతలలో వస్తా అంటారు. కానీ మాకు అందులోనేమో అది బిల్డింగ్ ఉన్నట్టు రాసిరు. మరి బిల్డింగ్ ఏడుందో చూపిస్తే ఆ బిల్డింగ్ లో మా ఫ్యామిలీ అంతా ఉంటామని మేము నా ఇల్లు తీసుకుపోయి వేరే పేరు మీద చేసారు. హౌసింగ్ నంబర్ వేరే రాసిరు. వీళ్ళు చేయకపోతే ఇంకోటి నేను వచ్చి చేసి వాళ్ళు నేను సంతకం చేసాను. నా ఇల్లు ఎట్లా మార్చిరు, నా పేరు మీద ఎట్లా రాసిరు, నా నంబర్ వేరే పేరు మీద ఎట్లా రాసిరు. వీళ్ళు సరే అయిపోయిందే మేము సరి చేయమంటే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఎన్కెపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని, త్వరలో ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఎంని కలుస్తామని హామీ ఇచ్చారు. ఏడుంది మీ భూమి, మీరు సంపాదించిరా అని వాళ్ళన్నారు. అవు మా భూమి మేము చేసుకొని బతున్నాము. మా అత్తలు మా మామలు వాళ్ళు చనిపోయినరు, మా భర్తలు చనిపోయినరు, మేము ఉన్నాము. ఇది మా భూమి మీరు ఇచ్చిండ్రా అంటే అవు మా భూమి ఇది, మా భూమి ఇది, గవర్నమెంట్ భూమి మాది అంటే.
గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఓల్డ్ నేరెడ్మెట్లోని సాయిబాబా మందిరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఎమ్మెల్యేని సన్మానించారు. భక్తులు భారీ ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ భక్తులు ఆలయ అభివృద్ధికై సహకరించి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరారు. 1952లో చిన్నగా ఉన్న ఈ గుడి, చిన్నగా అంటే ఆ రోజులలో భాషగా గుడిసె నుండి ఇల్లు నుండి బంగ్లా అయింది. అదంతా ఆ దేవుడే చేయించుకున్నాడు. ఈ పిల్లలు వీళ్ళందరూ కష్టపడి, ముఖ్యంగా సీనయ్య ముఖ్య పాత్రధారం పోషించి ఇక్కడి దానికి ఆయన కాలంలో మా పిల్లలు నేను అందరం కాలుతారు. అదేవిధంగా ఆ దేవుడు మాకు వాణిజ్యపరంగా ముందు ఒక 200 గజాల స్థలం ఉంది. దాని ద్వారా మహామందిరం ఉంది. ఇందులో మనం 9 సంవత్సరాల కింద సాయిబాబా విగ్రహం పెట్టాము. పెట్టిన తర్వాత రోజు పూజలు జరుగుతున్నాయి. ప్రతి దేశంలో అన్నదానం కార్యక్రమం, అలాగే రూపాయల నాడు ఉదయం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. శ్రీరామనాథ్ మరియు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయాలకు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. బాబాకు అభిషేకాలు, అర్చనలు, హారతి కార్యక్రమం నిర్వహించారు. స్వామికి ప్రత్యేకంగా దీపాలు వెలిగించి పల్లకి సేవ నిర్వహించారు. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోతున్న ఆలయాలు సాయినామ స్మరణంతో మారుమ్రోగాయి. ఈరోజు వ్యాసపుణ్యం అంటే గురుపుణ్యం, అంటే గురువుకి సేవ చేయాలి. అలాంటిది ఈ సాయిబాబా ఎలాంటివంటే దత్తాత్రేయ స్వరూపమైనటువంటి ఈ గురుపుణ్యం రోజున మరి యొక్క గౌతమనగర పటాన్చెరు కాలనీలోనే ఈరోజు నిర్వహించినాం. ఉదయము స్వామివారికి అభిషేకము, అర్చనలు, సాయిబాబా రథము, తర్వాత 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరుపబడును. తర్వాత సాయంత్రము 5 గంటలకు 10 నిమిషాలకి పల్లకి సేవ కార్యక్రమం ఉంటున్నది. భక్తులు అతి సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపాకరకు మనవి. మరి యొక్క వ్యాసపుణ్యం అంటే ఏంటంటే మరి యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలాంటి వారో మరి అప్పుడు కాలంలో వ్యాసపుణ్యం అని వాళ్ళ గురువుగా నిర్మించుకున్నారు, తల్లి తండ్రిగా. అలాగా గురుపుణ్యం అంటే మనం ఏం చేస్తామో గురువుగా. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఆటో వాళ్ళ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఎమర్జెన్సీ సైరన్ను దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకరంగా ఆటో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎంతో మంది ప్రాణాలు బలిగొంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి వారిపై పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది వాల్టి మెట్రోపాలిస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.